నాగ్ సారు ఈరోజు మన టీవీలో నిన్న జరిగింది చూపిస్తారు కదా. సో నార్మల్గా ఏం చూపిస్తారు, చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే చూపిస్తారు, లేదా చిన్న పార్టీ డిస్కషన్స్ ఏమైనా ఉన్నా చూపిస్తారు, ఒక ప్రమోషనల్ టాస్క్ చూపిస్తారు. సో ఈరోజు మన టీవీలో మీరు చూడబోయేది ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు అప్డేట్ల రూపంలో చెప్పేస్తాను. సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ జెన్యూన్ ఉంటాయి, అప్డేట్ యాక్యురేట్ ఉంటాయి. సో నిన్న హౌస్లో ఫుల్ గొడవలు జరిగాయి. సో సంజన గారు వర్సెస్ రిమైనింగ్ హౌస్మేట్స్ మళ్ళీ గొడవ జరిగింది. చాలా పెద్ద గొడవ జరిగింది, మామూలుగా కూడా కాదు, అది చాలా పెద్ద గొడవ జరిగింది. మనకి కట్ చేసి కొంచెం సేపు వేస్తారేమో, బట్ చాలా పెద్ద గొడవ జరిగింది. సో ఎందుకంటే మనకి గురువారం రోజు శుక్రవారం వేస్తారు కదా. సో గురువారం రోజు నైట్ కూడా చాలా చిన్న చిన్నగా డిస్టర్బెన్సెస్తోనే ఆగిపోయింది అది. ఎందుకంటే లైక్ ఆ ఫుడ్ దగ్గర కానీ, లేకుంటే ఆ థమ్స్అప్ దగ్గర కానీ చాలా పెద్ద గొడవ జరిగింది. సంజన గారు చాలా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, అన్నీ మనసులో పెట్టుకుంటారు, ఏది వదిలిపెట్టరాయమ్మ. సో అలాంటిది ఆమె తన బాటిల్ దొబ్బేస్తే ఊరుకుంటారా? సో కాబట్టి దాని పెద్ద గొడవలే క్రియేట్ అయ్యి సంజన గారు వర్సెస్ హౌస్ జరిగిందనమాట, చాలా పెద్ద గొడవలు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సో సంజన గారు ఆ కోపంతో దాంతో సంజన గారు తన టీమ్మేట్స్గా ఉన్న, ఎవరైతే తన అసిస్టెంట్స్గా ఉన్న శ్రీజ అవ్వచ్చు లేదా మనీష్ అవ్వచ్చు, వాళ్ళిద్దరిని చేంజ్ చేసేసింది. సో కోపం వచ్చినట్టుంది సంజన గారికి. అండ్ మనీష్ ప్రతిసారి అన్నిటికీ అడ్డపడుతున్నాడు, మీరు కావాలంటే బాటిల్స్ ఇవ్వద్దు, ఏం చేయొద్దు, అది ఇది అంటుండేసరికి కోపం వచ్చి ఉంటుంది. అండ్ శ్రీజ కూడా సో తను చెప్పిన మాట వినట్లేదు. సో తను కూడా చాక్లెట్లు అవి దొబ్బేసింది కాబట్టి సో సంజన గారికి తెలిసి ఉంటుంది. అందుకని సంజన గారికి మళ్ళీ కోపం వచ్చింది అనమాట. సో సంజన గారికి కోపం వచ్చేసి రితు చౌదరిని అండ్ సృష్టి వర్మని, సో వాళ్ళిద్దరిని తీసుకుంది. సో వీళ్ళని రీప్లేస్ చేసింది అనమాట. సో ఇది ఒక పెద్ద అప్డేట్, మేబీ మనకి మన టీవీలో చూపిస్తారు. దాని తర్వాత అసలు సిసలు అనే అప్డేట్ ఏంటంటే, చిన్నప్పుడు సో ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది అనమాట. మనం మా స్కూల్లో ఎస్పెషల్లీ 6th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళకుండా వాడు ఒక పని చేసుకుంటూ ఉన్నాడు అనమాట. స్కూల్లో ఏదో నోట్స్ రాసుకుంటూ ఉంటే మా పీటీ సార్ పాప మధ్యాహ్నం లంచ్కి వెళ్ళదని ఒక 5 రూపాయలు ఇచ్చాడు, ఏదైనా తినిపోరా అని వెళ్ళి. దాని పక్కన ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు చూస్తా, వాడు సో నేను కూడా ఇంటికి వెళ్ళకపోతే నాకు డబ్బులు ఇస్తారేమో పీటీ సార్ అని పక్క రోజు మధ్యాహ్నం అలాగే అక్కడే కూర్చోన్నాడు. ఆడే కూర్చొని బెల్లం కూడా ఆడుకుంటా ఉన్నాడు గ్రౌండ్లో. వచ్చేసరికి క్లాస్లో కూర్చోన్నాడు. పీటీ సార్ వచ్చాడు, ఏం పోలేదా, అన్నం తిన్నాక పోలేదా అంటే, లేదు సార్ వర్క్ ఉంది రాసుకుంటున్నా అన్నాడు. సరే అయితే తినేసి రా, ఒక గంట టైం ఇస్తాడు. అలా ఉందన్నమాట, షాక్ అయ్యాడనమాట వాడు. సో ఇక్కడ కూడా సంజన గారు పెద్ద గొడవ చేశారు, హైలైట్ చేశారు, అల్లాడిచ్చేశారు. కాబట్టి బిగ్ బాస్ సంజన గారిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఆమెతో మాట్లాడి ఆమెకి కెప్టెన్సీ కంటెండర్ని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. సో అలాగా మన మాస్క్ మ్యాన్, హృదయ మానవ్, హరీష్, బిల్డప్ బాబాయ్, గుండంకుల్, ఆయన హౌస్ మొత్తం కెమెరాలతో తెగ మాట్లాడేస్తున్నాడంట. ఆయన నిన్నటి నుంచి అన్నం తినట్లేదు, కావాలని అన్నిటికీ పెండింగ్ పెడుతున్నాడు, కావాలని గొడవలు పడుతున్నాడు, కావాలని ఇరిటేట్ అవుతున్నాడు, కావాలని తిడుతున్నాడు. బికాస్ ఆఫ్ ఆయన్ని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి బిగ్ బాస్ మాట్లాడాలి 1 to 1, లేదా రేపు ఈరోజు నాకు సార్ అంటే ఆయన ఎక్కువసేపు మాట్లాడాలని ఆయన ట్రై చేస్తున్నట్టున్నాడు. చాలా గట్టిగా ట్రై చేశారు. నేను నాకు ఫుల్ ఆన్ కెమెరాస్తో మాట్లాడుతూనే ఉన్నాడంట, కీప్ ఆన్ టాకింగ్ కెమెరాస్తో వెళ్ళి ప్రతి కెమెరా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడంట. ఆయన మరో నటరాజ్ మాస్టర్ లాగా అయిపోయాడేమో. అంటే సంజన గారినే పిలుస్తారా, ఒక ఆడ మనిషిని పిలుస్తారా, ఒక పెద్ద ముండావాడిని నేను అక్కడ ఉండగా నన్ను పిలవకుండా సో ఆమెను పిలుస్తారా అన్న కోపమో లేకుంటే మరి అది కుల్లో ఏమో నాకు తెలియదు. కానీ సో మనీష్ బ్రో మాత్రం చాలా గట్టిగా ట్రై చేశాడంటే పాపం. నిన్నే కాదు గురువారం రోజు మనకి నిన్న చూపించారు కదా, దాంట్లో కూడా మనీష్ చూడండి కావాలని ఫుడ్ తినకపోవటము, వాళ్ళు చేస్తే నేను తినడము, వీళ్ళందరూ మాట్లాడటము, నేను కావాలంటే బిగ్ బాస్ చెప్పుకుంటానంటాము, నాకేం పర్లేదు అంటాము. మళ్ళీ సంజన గారు నేను బిగ్ బాస్కి రెస్పెక్ట్ చేస్తాననగానే ఇదేదో వెరైటీగా పోతాను, నేను మీకంటే ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాను బిగ్ బాస్ని. అమ్మ బిగ్ బాస్కి రెస్పెక్ట్ చేయకపోతే అట్లా, నేను మీకంటే ఎక్కువ అడ్మైర్ చేస్తాను బిగ్ బాస్ని అడ్మైర్ చేస్తారంటే బిగ్ బాస్ని అడ్మైర్ చేయడానికి ఏముంది అక్కడ? బిగ్ బాస్ని ఏం అడ్మైర్ చేస్తారు ఆయన? ఇది కదా బిగ్ బాస్ని అడ్మైర్ చేస్తారన్నాడు కదా, టక్కన అడగాలి మీరేం అడ్మైర్ చేస్తారని. అసలు మీరేం నేర్చుకున్నారు బిగ్ బాస్ గత సీజన్లు చూసి, మీరేం నేర్చుకున్నారు అని ఎవరొకరు అడగాడు. ఆ క్వశ్చన్ ఎవరు అడగరు. కాబట్టి ఆయన అందమైన పదాలు, అద్భుతమైన పదాలు, బరువైన పదాలు త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి దొబ్బేసి వాడుతుంటారు అనమాట అప్పుడప్పుడు. ఆయన రిపీట్ క్వశ్చన్ ఎవరు అడగరు. మళ్ళీ ఆ టోళ్ళు ఉన్నారు లోపల, మీరేం అడ్మైర్ చేసేసారు అని అడగాలి, ఎవరు అడగరు కదా. సో ఇవన్నమాట చిన్న అప్డేట్స్. సో ఎంతసేపు అయింది? ఈ జస్ట్ 4 minutes చెప్పానబ్బా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా అక్కడ ఇచ్చాను నీకు. ఆల్రెడీ పొద్దున్నే పెట్టేసాను ఇన్స్టాగ్రామ్లో, బట్ మీ అందరి కోసం మళ్ళీ ఇంకొకసారి వీడియో చేస్తున్నాను అనమాట. సో చూడండి, అప్డేట్ కరెక్టే ఉంటుంది. సో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. షార్ట్ వీడియోనే కదా, ఎక్కువసేపు చూడవచ్చు.